భారతదేశ పితామహుడు భారతదేశంలో బ్రాహ్మణులకే పరిమితమైన చదువును పుట్టిన ప్రతి పౌరునికి చదువుకునే హక్కు ఉండాలని పోరాడి అనేక సామాజిక కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాలు చేసి తన భార్య సావిత్రిబాయి పూలేను ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగేలా కృషి చేసిన మహనీయులు గులాంగిరి వంటి రచనల ద్వారా దేశ చరిత్రను విభిన్న రీతిలో అందించి చైతన్యవంతులను చేసిన ఘనులు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా పూలమాల వేసి బీఎస్పీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయాలకు విరుద్ధంగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ బహుజనుల బతుకులను ఆగం చేస్తున్నాయని విమర్శించారు. ముందుగా అందరికీ జేబీఎం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు లేకపోతే ఈ భారతదేశంలో ఉన్న అత్యధిక సమాజమైన బహుజన సమాజం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా అగ్రకులాలను పేదలకు ఈ భారతదేశంలో హక్కులు కల్పించబడ్డాయి అంటే కేవలం మహాత్మా జ్యోతిబా పూలే గారి పోరాట ఫలితం అని మనం చెప్పగానే చెప్పవచ్చు. ఆనాడు ఈ భారతదేశంలో ఎంతో మనువాద వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్న సమాజంలో ఈ భారతదేశంలో చదువు లేకనే భారతీయులందరూ వెనుకబడిపోయారని ఈ చదువు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప మహనీయుడిగా మా జ్యోతిబా పూలే గారు కొనియాడబడుతున్నారు. కానీ ఈ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని పెడితే ఈ ప్రభుత్వాలు దాన్ని పెడచోన పెట్టి ఈరోజు అక్షరాస్యతకు భారతదేశ ప్రజలను దూరం చేస్తున్నాయి. ఈరోజు విద్యను ప్రైవేట్ పరం చేసి విద్యను ఒక వ్యాపార వస్తువుగా చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ భారతదేశం వెనుకబడిపోవడానికి కారణం విద్య అని నమ్మి ఆ విద్యనే ఈ భారతదేశ ప్రజలకు నేను ఇవ్వాలని జీవితాంతం తన పిల్లలు వద్దనుకొని మరీ విద్య కోసం పోరాటం చేసిన మహనీయుడి ఆశయాల కోసం బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది.